కమింగ్ టు బాయిల్డ్ ఎగ్స్ ఎన్ని తినాలి? ఎందుకంటే అందరూ అసలు చూస్తుంటే మరి ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ 1 ఆర్ 2 వరకు ఓకే. కానీ కొంతమంది 6, 7, 10 వరకు కూడా అదొక యుద్ధంలా తింటున్నారు. అందరూ అలా కన్జ్యూమ్ చేయొచ్చా? ఎవరు తినాలన్ని ఎగ్స్? సో ఎగ్స్లో ఉన్న మేజర్ భయం ఏంటంటే జనాలకు, అందులో ఆ ఎగ్ యోక్ ఉంటుంది కదా, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. సో మనం భయపడే విషయం ఏంటంటే ఆ కొలెస్ట్రాల్ తినడం వల్ల మన బాడీలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో అని చెప్పేసి మన భయం. బట్ ఈ డైటరీ కొలెస్ట్రాల్ అంటే ఫుడ్లో ఉండే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మన బాడీలోకి వెళ్ళాక మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేయదన్నమాట. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ కొలెస్ట్రాల్ అన్నది ఉంటుంది. మన లివర్ ఏదైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ని ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఒక మనిషి రోజుకి 3 లేదా 4 ఎగ్స్ వరకు తినొచ్చు, నో ప్రాబ్లం. విత్ ఎగ్ యోక్. ఎగ్ వైట్స్ పరంగా ఎన్నైనా తినొచ్చు, దర్ ఈస్ నో ఎఫెక్ట్ విత్ దట్. ఓకే, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే పర్ డే ఇన్ని గ్రామ్స్ వరకు అవసరం బాడీకి అంటారు కదా, అది ప్రోటీన్ పరంగా. అది ప్రోటీన్ ఎక్సెస్ అవ్వదా మరి? సో బేసికల్లీ ఒక మనిషికి పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, రైట్? సో మీరు ఒకవేళ యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు వర్కౌట్ చేస్తూ ఉన్నారనుకోండి, మీ బాడీకి ఇంకా ఎక్కువ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే మనం యావరేజ్ గా ఒక రోజుకి 1.5 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ని తినాలి. సో ఒక 100 కేజీల మనిషి రోజుకి 150 గ్రాముల ప్రోటీన్ తినాల్సి ఉంటుంది. ఒక ఎగ్ వైట్ లో మనకు జస్ట్ 3.5 to 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనం ఒక 6-7 ఎగ్ వైట్స్ తిన్నా పర్లేదు. బట్ ఈ ఎగ్ యోక్ అన్నది 3 or 4 వరకు తింటే చాలు, బికాస్ ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్యాట్ లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక 3 or 4 వరకు తినొచ్చు. ఓకే, సో ఎగ్ గురించి ఇంకేమన్నా మిత్స్ అనుకుని పాటించే మిస్టేక్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయి? సో మిస్టేక్స్ పరంగా చూసుకుంటే ఈ రా ఎగ్ అన్నది చాలా మంది చేసే తప్పు. ఎగ్ యోక్ ఒకటి. ఎగ్ యోక్స్ ఎక్కువ తినడం మంచిది కాదు, బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ ఇట్ హ్యాస్. ఫ్యాట్ లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్ గురించి దెర్ ఈస్ నో హెల్త్ ఇష్యూస్. మనం ఎన్నైనా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఓకే, సో బాగా లీన్ గా ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎగ్స్ కన్సూమ్ ఎక్కువ చేసినా నో ప్రాబ్లం అండి. ఎగ్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్ని హెల్త్ పరంగా అన్ని బెనిఫిట్సే తప్ప ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఓకే, అడిషనల్ గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఎగ్స్ తినడం వల్ల? ఎగ్స్ తినడం వల్ల అందులో మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. అందులో మన మెటబాలిక్ హెల్త్ కి అవసరపడే పోషకాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట, ప్రోటీన్ కాకుండా. సో అది కూడా మనకు చాలా అడిషనల్ గా ఇంప్రూవ్ చేస్తుంది హెల్త్ ని. ఓకే, రైట్.